గొప్పదనం చాటడానికి తల పైకెత్తుతాం. పైకి పోయే వస్తువులు ఏమైనా ఉంటే అది చూడడానికి పైకి చూస్తాం. తప్పు చేసినప్పుడు ఆటోమేటిక్గా కళ్ళు ఇంకా వస్తున్నారా, తప్పు చేసినప్పుడు కిందకి చూస్తాం. మనం ఏదైనా పుల్లు లాంటి కుట్రలు లాంటి విషయాల గురించి ఆలోచిస్తున్నప్పుడు కూడా ఆటోమేటిక్గా మన కళ్ళు తల కిందకి దిగుతాయి. అది ఉద్దాపితము, అధోముఖం. ఆ తర్వాతది సమము, ఉద్దాపితము, అధోముఖము, ఆలోలితం. ఆలోలితం అంటే తల గుండ్రంగా తిప్పడం. హిస్టీరియా పేషెంట్స్ వాళ్ళు పూనకాలు ఒకటి, పూనకాలు అమ్మవారి ముందర ఉంటే ఆడవాళ్ళకి పూనకాలు వస్తాయి. అట్లా ఇలా పిచ్చి ఎక్కినప్పుడు కొంచెం ఒక రకంగా అమ్మవారు ఇది అనుకుంది, అప్పుడు తల ఇలా పిచ్చే ప్రచారం మండల తిరుగుతాయి కదా, అది ఆలోలితం. మూర్ఛ వచ్చినప్పుడు, చేష్టలు దండినప్పుడు, విపరీతంగా భయపడినప్పుడు కూడా తలకాయ కడుగుతున్నట్టుగా కౌలుతుంది అన్నమాట. దాన్ని ఆలోలితం అంటారు. విపరీతంగా భయపడిపోతే బాగా ముసలాళ్ళు అయిపోయినప్పుడు వచ్చేది ధృత శిరస్సు. అది మనస్థితి బాగా తాగినప్పుడు, మద్యపానం చేసినప్పుడు, తర్వాత వయసు మీరిపోయినప్పుడు, యుద్ధంలో బాగా దెబ్బతిన్నప్పుడు, అలాంటివి అభినయించాల్సి వచ్చినప్పుడు ఈ వణుకుడు వస్తుంది అనమాట. ఫస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే దాని పేరు ఏంటి, కైకేయి చెల్లి మందర. మంత్రాంగం చెప్తూ ఉంటుంది కదా కైకేయికి, నీ కొడుకుని రాజుని చేస్తాడు, నువ్వు ఆ వరాలు అడుగు, రావుని అడవికి పంపించే, లేకపోతే నీ కొడుకుని చంపేస్తాడు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఇవన్నీ చెప్తుంటుంది కదా. అది వయసు ఏరిపోయింది కాబట్టి ఇలా ఇలా వణుకుతూ ఉంటుంది. అది ధృత శిరస్సుకి ఎగ్జాంపుల్. తర్వాతది కంపితం, కిందకి పైకి ఇట్లా 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 వణికేదనమాట. విపరీతమైన చలి వేసినప్పుడు గొంతు ఎండిపోయి ఉన్నట్టుండి మన కంటికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సీతని చూసుకోండి. సీతమ్మ వారు భిక్ష వేయడానికి బయటకు వస్తే ఆ 3 గిట్టలు దాటినమని అడుగుతాడు కదా మాయా రావణాసుడు. వాడు అడిగితే సరే ఇక తీసుకొచ్చిన వస్తువు వెనక్కి తీసుకోకూడదు, సన్యాసి అడిగాడు అని చెప్పేసి ముందు అడుగువేయగానే ఉన్నట్టు వాడు రావణాసుడిగా మారిపోతాడు. ఆ విపరీతమైన భయంగా ఆవిడికి వస్తుంది మాట ఇలా. అది ధృత శిరస్సు. కంపిత శిరస్సు. ధృత శిరస్సు వయసు మిగిలిపోయి బాగా ముసలాండ్ అయిపోయినప్పుడు వచ్చేది, అపస్మారక స్థితికి వెళ్ళిపోయినప్పుడు వచ్చేది దాన్ని ధృత శిరస్సు అంటారు. కంపిత శిరస్సు విపరీతంగా భయపడిపోయినప్పుడు వచ్చేది కంపం, అంటే వణుకు. ఆ వణుకు వచ్చేది కంపిత శిరస్సు. తల ఇలా 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 వణుకుపోతూ ఉంటున్నట్టు ఇలా పై నుంచి కిందకి ఆపాద మస్తకం కంపించిపోయింది అంటారు చూడండి. అంటే పై నుంచి కింద వరకు గోడతో సహా వణుకుడు అనమాట. అది కంపితం. అది మనం చూద్దాం. సమం, తర్వాత ఉద్దాహితం, అధోముఖం 3ది, 4ది ఆలోలితం, ఇది హిస్టరీ వచ్చినప్పుడుది. తర్వాతదేమో ధృత శిరస్సు ఏజితో వచ్చేది అది. తర్వాత కంపిత శిరస్సు ఈ వణుకులు. తర్వాతది 7ది పరావృత్తం, ఒక వైపు నుంచి పక్కకి తిప్పేది. మనకు ఇష్టం లేదు, అమ్మ వాళ్ళు కంపేర్ చేస్తుంటారు, నువ్వు ఈ సబ్జెక్టే తీసుకో, ఆ సబ్జెక్ట్ తీసుకోవడానికి లేదు, ఈ సబ్జెక్ట్ అని చెప్పుకుంటే ఇష్టం లేదు అని చెప్తున్నాను అనేసి నా మొహం తక్కువ తిప్పేసేది అనమాట. అది పరావృత్తం. ఓకే, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మీరు ఫలానా సబ్జెక్ట్ 10th పాస్ అయిపోయాక ఫలానా సబ్జెక్ట్ తీసుకోమా, నీకు అది బాగుంటుంది అంటే నేను అది తీసుకుంటా, నాకు ఇష్టం లేదు, నేను ఇంకోటే చేస్తా అని చెప్పి అలా అంటా చూడు, అది పరావృతం. తల ఇష్టం లేనప్పుడు తల పక్కకి తిప్పుకోవడం అన్నమాట, అది పరావృతం. ఆ తర్వాత విక్షిప్తం, ఒక పక్క నుంచి తల పైకెత్తి చూడడం అన్నమాట. ఇవన్నీ బాల్ ఆడుకుంటూ ఉంటారు కదా. ఒకనొకప్పుడు బాల్ అంటే పూల బండి. సీత వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఆడుతూ ఉంటే బాల్ ఇలా పైకి ఎగిరిపోయి శివధనుసు కింద పడింది. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పడినప్పుడు అందరూ ఆ బాల్ ఇలా విసిరంగానే ఇలా ఇలా చూస్తారు కదా. అలా ఒక పక్కకి తల పైకెత్తి చూస్తే విక్షిప్త శిరస్సు. ఆ విక్షిప్త శిరస్సు పైకి ఎగిరిపోయిన వస్తువుని
సడన్గా అవతల విసిరితే దాన్ని చూడడం కోసం పక్కకి చూస్తాం. అది తర్వాత నేను ఇదిగో ఇది క్యాచ్ చేయి అని విసురుతారు కదా, ఆ విసురు దాన్ని అనుకోవడానికి ఇలా తల పక్కకి ఇస్తాం. అది ఉక్షిప్త శిరస్సు. తర్వాతది పరివాహిత శిరస్సు. అటు ఇటు కూడా తలకాయ పైకెత్తి చూసేది. మీకు జీవాభేదాల్లో చెప్పాను చూడండి, సుందరి తిరస్సిన పరివర్తిత అని చెప్పారు. తల అటు ఇటు అందంగా తిప్పేది పరివర్తిత. అలాగా వింజామర వీసినట్లు అటు ఇటు తిప్పేది, చెలించేది పరివాహిత శిరస్సు. అది ఎప్పుడు ఉపయోగిస్తుంది అంటే దేహం ఎక్కువైపోయినప్పుడు. అంటే శకుంతల దుష్యంతుడు వెళ్ళిపోతాడు కదా రాజ్యానికి, శకుంతల శాపం వస్తుంది, దుష్యంతుడు మర్చిపోతాడు. దుష్యంతుడు ఇదిగో వెళ్ళి వస్తాను అని చెప్తాడు, రాడు. రాకపోయేటప్పటికి కాళిదాసు శకుంతలతో ఆవిడ ఇటు రెండు ఫ్రెండ్స్ ఉంటాయి దానికి. ఒకటేమో వాళ్ళ పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, ఇద్దరు. వాళ్ళ కేసు చూసి అబ్బా నా రాజు రాలేదు, నన్ను తీసుకెళ్ళలేదు, ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంటో, నేను ఇప్పుడు ఏం చేయాలి అని వాళ్ళతోటి మొరబెట్టుకుంటుందన్నమాట అటు ఇటు. అప్పుడు ఆ తలకై అటు ఇటు దానికి దీనికి చెప్పుకుంటుంటుంది కదా, వాడు నన్ను పెళ్లి చేసుకున్నాడు, ఉంగరం ఇచ్చాడు, అంతా చేశాడు, వెళ్ళాడు, అంతే సంగతిలో మళ్ళీ నన్ను చూడలేదు, ఇప్పుడు నేనేం చేయను అని యోచుకుంటుంది. అది పాటి వాటితో చేస్తాను. నేను ఇంకా వస్తున్నాడా పరివాహితం తర్వాత అంటే 9 చెప్పేసుకున్నాం. సమం, ఉదాహితం తలపైకెత్తేది, పైన ఉండే వస్తువుల్ని అనుకొని గిట్టుపులు విడిచేటప్పుడు తలపైకి ఎత్తడం ఉదాహిత శిరస్సు. అధోముఖం తప్పు చేసిన భావం ఉన్నప్పుడు, ఇంకా నా వల్ల ఏం కాదు అని కుతంత్రం చేసేటప్పుడు, నేనేం చేయలేను అని ఏడ్చేటప్పుడు తలకాయ కింద వచ్చేది అధోముఖం. తర్వాత ఆలోచన గుండ్రంగా అమ్మవారు కూనినప్పుడు, హిస్టీరియా వచ్చినప్పుడు, స్పృహ తప్పియేటప్పుడు తల గుండ్రంగా తిరుగుతుంది అనమాట, అపస్మారక స్థితి. దానికి ఆలోడితం. తర్వాత నేను ధృత శిరస్సు. వయసు మీద పడిపోయినప్పుడు, బాగా 80-90 ఏళ్ళు వచ్చేసినప్పుడు ఇలా వణుకుడు ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే నరాలు పట్టుకు తగ్గిపోతుంది, అందువల్ల ఇలా వణుకుతూ ఉంటారు. దానికి ఏదైనా దుష్కార్యం చేయడం, అంటే మంచి పని కాకుండా ఏదైనా చెడ్డ పని చేసేటప్పుడు దొంగతనంగా మంత్రాంగం చేస్తారంటారు, ఎప్పుడు మంత్రాంగం, అలాంటప్పుడు ఆ ధృత శిరస్సు వస్తుంది. తర్వాత కంపిత శిరస్సు. అన్ఎక్స్పెక్టెడ్గా మన కళ్ళ ముందర భయంకరమైన వస్తువు ఏదైనా కనిపిస్తే భయం వచ్చేస్తుంది, భయంతో విపరీతమైన భయంతో దడ వచ్చేస్తుంది. అప్పుడు వచ్చేది కంపితం, దడ వణుకు, అన్బేరబుల్ వణుకు అనమాట, భరించలేని వణుకు. దాన్ని కంపితం అంటారు. కంపితం తర్వాత పరావృత్తం. ఇష్టం లేని దాన్ని కంపెల్ చేసి నువ్వు చేయాల్సిందే అని కంపెల్ చేసినప్పుడు మొహం కోపంగా పక్క తిప్పేసుకుంటాం అటో ఇటో. మందు, చేడు మందు, మనకి ఏదో జబ్బు చేసింది, చేడు మందు ఇచ్చాడు డాక్టర్, తాగు అంటారు, అని తగ్గితే పక్క తిప్పుతాను చూడండి, అది పరావృత్తం, తల పక్క తిప్పుకోవడం అన్నమాట. తర్వాతది ఉషిత్తం, ఒక పక్క నుంచి పైకి ఏదైనా విసిరేసామనుకోండి, లేదు పతంగం అంటే తెలుసు కదా, దారిపడం, దాన్ని తీసుకోవడానికి అది అక్కడ పడుతున్నాయి, అది పడుతుంది పతంగం బాగుంది, ఎవరు తీసుకోవడానికి వెళ్తాను చూడండి, చాలా పైకి ఎత్తి ఇలా ఒక పక్క నుంచి పైకి ఎత్తి దాన్ని వెంట పరిగెడతాం, అది ఉక్షిప్త శిరస్సు. తర్వాతది పరివాహిత శిరస్సు. సార్ క్లాస్లో ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తాను సార్ ప్లీజ్. పరివాహిత శిరస్సు అంటే అటు ఇటు ఫ్యాన్, జపానీ ఫ్యాన్ ఉంటుంది కదా, అలా ఇలా విసురుతారు. మీరు రాజులు రాణి సినిమాలో చూసి ఉంటారు, వింజామర వీసి, అలా తల అటు ఇటు తిప్పడం. వింజామర వీసేటప్పుడు దానికి తల ఇటు ఇటు తిప్పేది పరివాహిత శిరస్సు. మొత్తం 9. సమం, ఉద్గాహితం, అధోముఖం, ఆలోలితం రౌండ్, తర్వాత నేమో కంపితం, వణుకుడు, ధృతం భయం వణికిపోయేది,
తర్వాత ఉత్సిక్తం, తర్వాతనేమో పరిగాహితం, ఇంకోటి ఏదో మర్చిపోయాం, కంపితం. కంపితం దడ, పరావృతం పైకి, పరివాహితం అటు ఇటు. 9. ఓకే, చూస్తున్నారా? దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చెప్పండి. ఎనీ డౌట్? కానీ మేడం 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 దృష్టి భేదాలో ఆలోకితం అంటే మొత్తం చుట్టూ తిప్పాలి కదా మేడం, చక్రంగా తిప్పాలని ఉంది బుక్లో. మరి దృష్టి భేదాలు అంటే కళ్ళు మాత్రమే. అదే ఇంతకు ముందు అడగాల్సింది ఇప్పుడు అడుగుతున్నాను. ఆలోకితం అంటే చుట్టూ తిప్పాలి కదా మొత్తం. అవును, మరి సైడ్ కి అన్నారు, మొత్తం సైడ్ కి అని చెప్పారు. స్పీడ్గా ఇలా ఇలా తిప్పాలి అంటే నువ్వు ఇలా తిప్పడం కాదు, నీకు అందులో సమము సమం సైడ్, ఆలోకితం ఇలా పక్కడికి ఒక సైడ్కి, ప్రలోకితం అటు ఇటు. అక్కడ ఆలోకితం లేదు, గుర్తు పెట్టుకో. సమం, ఆలోకితం, ప్రలోకితం అటు ఇటు స్పీడ్గా తిరగడం. తర్వాత నేను నిమీలితం, తర్వాత సాచి ఒక పక్క నుంచి చివరికి చూడడం ఇలా సాచి. తర్వాత నిమిలితం, తర్వాత నేను ఉల్లోకితం బాగా పైకి, తర్వాత అవలోకితం కిందకి, తర్వాత అనువృత్తం కోపంగా ఉడిమి చూడడం. అందులో ఆలోకితం లేదు, ఆలోకితం లేదు. ఆలోకితం అన్న, ఆలోకితం అనే అన్న. ఆలోకితం అంటే పక్కకి చూడడం, కనుగుడ్లు వడిగా తిరగడం, కళ్ళు విప్పాలడం, బాగా కళ్ళు తెచ్చి అటు ఇటు చూడడం ఆలోకితం. ఆలోకితం, ఆలోలితం, లోలిత అంటే రౌండ్. ఆలోలితం అనేది మనకి శిరస్సుతో ఉంది, కనుగుడ్లలో లేదు. కనుగుడ్లు కదా దృష్టిభేదం అంటే. దృష్టిభేదాలు 8. సమం ఎదురుగా, ఆలోలితం పక్కడికి చూడడం, ప్రలోకితం అటు ఇటు స్పీడ్గా తిరగడం. వస్తున్నారా? తర్వాత సాచి ఒక చివరి నుంచి చివరి వరకు చూడటం. ఎగ్జాంపుల్ కంచిలో అమ్మవారు ఉంది కదా, కామాక్షి. కామాక్షి అమ్మవారు విగ్రహం, ఆవిడలో ఇప్పటికీ కదలిక ఉంది. ఎందుకంటే మీరు అదే పనిగా ఒక అరగంట ఆవిడ ముందర ఏ అభిషేకంతో కూర్చున్నారనుకోండి, ఆవిడ కళ్ళు నెమ్మదిగా ఇలా తిరగడం గమనిస్తారు. అరగంట కూర్చోగలిగితే, అదర్వైజ్ ఛాన్స్ గమనించాను నేను. ఇలా నెమ్మదిగా ఇటు నుంచి ఇటు తిరుగుతుంది. ఒక గంట మళ్ళీ వెళ్ళి చూడండి, ఆవిడ దృష్టి ఇక్కడి నుంచి పక్కకు వస్తుంది. గమనిస్తే తెలుస్తుంది. అది కంచిలో ఉంది, కంచిలో. అది సాక్షి దృష్టి, అందరినీ చూస్తుందన్నమాట ఆవిడ. అందరూ ఎవరెవరో ఎట్లా ఉన్నారు, మంచిగా ఉన్నారా లేదా, లేకపోతే దంసం చూస్తుంది. అది సాక్షి. తర్వాత ప్రలోకితం, కోపంగా పక్కకి, కోపంగా కానీ ప్రేమగా కానీ అటు ఇటు. ఇద్దరు బిడ్డలు ఉన్నాయి అనుకోండి, సీతకి 2 ఉన్నాయి కదా, వస్తుంది. ఇద్దరిని దగ్గర తీసుకొని ఇద్దరిని చూస్తుంది. ఒకళ్ళని చూస్తే రెండో వాడికి కోపం వస్తుంది ఆటోమేటిక్గా. సో అంటే ఇద్దరిని చూస్తాం, అది ప్రలోకితం. తర్వాత నిమిలితం, చివరి చూసుకోవడం, ధ్యాన నిమిలితం. ఆ తర్వాతది ఉల్లోకితం, బాగా కళ్ళు పైకి లేపడం. తర్వాతది అవలోకితం, కళ్ళు కిందకి దించడం. తప్పు అలా చేసినప్పుడు కానీ, ఏదైనా దుష్ట ఆలోచన కానీ, మన షాడోని మనం చూసుకోవడం కానీ, ఏదైనా ఆలోచన చేస్తున్నప్పుడు కూడా కళ్ళు ఆటోమేటిక్గా కిందకి దిగుతాయి. దీర్ఘంగా ఆలోచిస్తుంటే ఏదైనా విషయం మన కళ్ళు కిందకి దిగుతాయి, అది అవలోకితం. తర్వాత అనువృత్తం, కోపంగా కళ్ళు గుడ్లు విపరీతమైన కోపం గుడ్డూరుముతారు అంటారు కదా, కళ్ళు గడ్డకి పూడి పడిపోయేటట్టు అంత కోపంగా ఇలా చూద్దాం, అది అనువృత్తం. ఇవి 8 దృష్టి భేదాలు. అదే శిరోభేదాల్లో లోలితం అంటే రౌండ్, తలకాయ పూర్ణంగా తిరగడం, హిస్టీరియా అలాంటిది. ఓకే, ఇప్పుడు మనం భేదాలు చూసాం, తర్వాత భూభేదాలు చూసాం, దృష్టి భేదాలు చూసాం, తర్వాత మేము శిరోభేదాలు చూసాం. భేదాలు 4, భూభేదాలు 6, దృష్టి భేదాలు 8, శిరోభేదాలు 9. తర్వాత 12 హస్త ప్రాణాలు ఇందాక చూసుకుందాం. ప్రేరణము, ప్రేమితము, అవి మాత్రం మైండ్లో పెట్టేసుకోండి.
చెప్పు పద్మజ గారు, చెప్పండి. త్రీకి త్రీకి నిన్న రాలేదు, మీరు రాలేదు. నిన్న నేను 4 సార్లు ఫోన్ చేసి పలకపోతే పెట్టేశాను. ఓకే, మీరు రెగ్యులర్గా రాకపోతే ఎగ్జామ్ కష్టమండి బాబు, చెప్తున్నాను కదా. రైట్, లైట్ తీసుకోవద్దు, బీ సీరియస్. ఓకే, 3 కల్లా వస్తా. రైట్, నెక్స్ట్ ఇప్పుడు నాయిక భేదాలు చెప్పనా? ఉండండి ఒక క్షణం, నేను మీకు ఏదో సిలబస్ చూసిన సిలబస్ చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనము నాట్యోత్పత్తి నేర్చుకున్నాం, తర్వాత శాస్త్రీయ నాట్యాలు, తర్వాత నృత్య నాట్య, తర్వాత తాండవము, లాస్యము చూసుకున్నాము, ఇంకిని భేదాలు చూసుకున్నాము. ఓకే, ఫాలో అయ్యారా? ఇంకిని భేదాల తర్వాత లాస్యము, తాండవము చూసుకున్నాము, సభ లక్షణాలు చూసుకున్నాము, సభ సప్తాంగాలతో కూడుకుంటుందని చెప్పుకున్నాం కదా, అదొకటి. తర్వాత నేను పాత్ర అపాత్ర అపాత్ర ఇంకిని లక్షణాలు చూసుకున్నాము. తర్వాతది అభినయాలు, చతుర్విధ అభినయాలు, తర్వాత సంహిత అసమిత హస్తాలు చూసుకున్నాము. తర్వాత బాలు హస్త ప్రాణాలు ఇందాక చూసుకున్నాము. తర్వాత గ్రీవ భేదాలు చూసుకున్నాం, భృగు భేదాలు చూసుకున్నాం, దృష్టి భేదాలు చూసుకున్నాం, శిరోభేదాలు చూసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నాట్యశాస్త్రము, తాళాల గురించి కూడా తెలుసుకున్నాం మనం. తాళాలు ధ్రువ మధ్య రూపక జంపే త్రిపుట ఆట లేక. తర్వాత నాట్య శాస్త్రకర్తలు, వాళ్ళని శ్లోకం బైహార్ట్ కొట్టాలి మీరు. వాళ్ళు ఎవరంటే ఉమా, శంకరుడు, విష్ణువుడు, గణేశుడు, తర్వాత ఉషాకన్య, అర్జునుడు, కోహరుడు, దత్తుడు, చెప్పాను కదా, వాళ్ళు 16 మంది షోడశ, వాళ్ళు ఈ తాళకర్తలు. తర్వాతది సుభద్రలు జీవిత చరిత్రలో లాస్ట్లో చెప్తాను. నవరస ఉత్తమ, మధ్యమ, అధమ నాయకుల గురించి చెప్పుకుంటాం. ఓకే, ఉత్తమ నాయకులు ముఖ్యంగా 3 రకాలు: ఉత్తమ నాయక, మధ్యమ నాయక, అధమ నాయక. ఉత్తమ నాయక ఏంటంటే తన హస్బెండ్కి మంచివాడైనా చెడ్డవాడైనా సరే వాడినే నమ్ముకొని ఉంటుంది, వాడితోటే జీవితం అనుకుంటుంది. వాడు దానిని ఆ నాయకుడు లాగి కొట్టిన కౌశికుడు అనేవాడు సతీ సుమతి అని ఉండేది. ఆమెని తాళ్ళతో కొట్టేవాడు. వాడికి ఎంత వేసలతో తిరగడం వల్ల వాడికి ఒళ్ళంతా కూడా కుష్ఠవ్యాధి, అంత కుష్ఠవ్యాధి, పుళ్ళు కావి రసం అట్లాగా ఒళ్ళంతా ముట్టుకోవడానికి లేకుండా ఉన్నా కూడా వాడిని దేవుడిగా భావించి ఆవిడ వాడిని పాదపూజ చేసుకొని వాడు ఏమడితే అది ఇచ్చేది. అది ఉత్తమ నాయక. ఆ కోవలోకి వచ్చేవాళ్ళు సీతా, సావిత్రి, దమయంతి, ఎట్సెట్రా ఎట్సెట్రా, వీళ్ళంతా ఉత్తమ పతివ్రతలే. ద్రౌపదికి వీళ్ళంతా ఈ పతితోటే లోకము అనుకోని ఆయన ఇష్టపడితే ఇష్టపడడం, ఆయన ఇష్టపడకపోతే వదిలేసేయడం, అట్లా ఆయనతోటే జీవితం అని గడిపేవాళ్ళు ఉత్తమ నాయకులు. ఎగ్జాంపుల్స్ సీతా, సావిత్రి, దమయంతి, అనసూయ ఎట్సెట్రా, వీళ్ళని పెట్టుకోరు. తర్వాతది మధ్యమ నాయక. ఆయన ఇష్టపడితే ఇష్టపడుతుంది, ఆయన ఇష్టపడకపోతే ఆయన ఉన్నంతసేపు ఆయనకు అనుగుణంగా మెరుగుతుంది. నా కాళ్ళు పీసుకో అంటే కాళ్ళు పీసుకుంటుంది, నాకు ఇది ఇప్పటికి ఇప్పుడు ఈ నిమిషంలో ఇది వండి పెట్టమంటే వండి పెడుతుంది, నాకు వెళ్ళి కొండ మీద కోతిని తీసుకురా అంటే తీసుకొచ్చి పెడుతుంది. వాడవుతారు కదా జ్ఞానదేవ్ అనేసి వదిలేసేసి తనకి ఇష్టమైన పనులు తను చేసుకుంటుంది. వాడు ఉన్నంతసేపు వాడికి అనుగుణంగా మెరుగు, వాడు అవతలికి పోగానే తన ఇష్టం వచ్చినట్టు తిరిగేది మధ్యమ నాయిక. ఎగ్జాంపుల్ గోపికలు ఉన్నారు కదా, కృష్ణుడితో ఆడుకున్న వాళ్ళు గోపికలు. వాళ్ళకి వేరే పెళ్ళైతుంది, వాళ్ళ పిల్లలు, వాళ్ళ మొగుడు, వాళ్ళ అక్కలు, వాళ్ళు అంతా వేరేగా ఉంటారు. అందరూ కృష్ణుడి దగ్గర పొరపాటును కూడా ఉండదు, ఎవరింటి వాళ్ళవే, ఎవరి మొగుడు వాళ్ళవే. అట్లా ఉండి ఆ మొగుడు ఉన్నంత వరకు వాడికి ఒబీడియంట్గా ఉంటారు. వాడు కానీ పశువులు దోలుకొని బయటికి పోయాడు శైలజ అంటే ఇంకా వాడిని వదిలి పారేసి కృష్ణుడు ఎక్కడ ఉన్నాడని వాడి జాడలు తీస్తూ వాడి వెనకాల వేస్తారు అనమాట.
అంటే తన భర్త ఉండి తను తన లైఫ్ తను లీడ్ చేస్తూ పరాయి వాడికి కావాలి అని కోరుకునేది. అది మధ్యమ నాయక. భర్త ఉన్నంత వరకు ఆయనకి ఇష్టంగా మెరుగుతుంది. ఆయన అవతృప్తిలో కానీ తన ఇష్టం. ఇంకా విడిగా దిగుతుందన్నమాట. కృష్ణుడి కోసం ఇల్లు లేదు, పిల్లలు లేరు, పాడు లేదు, ఏం లేదు, వదిలేసేసి వెళ్ళిపోతుందన్నమాట. వాడు ఎక్కడ ఉంటే అక్కడికి, వాడే బృందావనంలో ఏడిస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. అట్లా భర్త ఉండి కూడా పరాయి మగవాడిని కోరుకున్నది అంటే అది మధ్యమ నాయక. క్లియర్? తర్వాత సామాన్య, ఉత్తమ, మధ్యమ, అధమ. అధమ నాయక ఏంటంటే భర్త, పిల్లలు ఎవ్వరు ఏమీ ఉండదు. అది కేవలం ఇష్టం పడిన అబ్బాయి వెంబడి వెళ్ళిపోతుంది, ఇష్టం ఉన్న వాడి వెంట వెళ్ళిపోతుంది. అది కూడా ఎంతసేపు? ధనం, వాడి దగ్గర ఉన్న ధనం అంతా కైంకర్యం మనం సహా చేసే వరకు వాడిని వదిలిపెట్టకుండా ఉంటుంది. వాడి దగ్గర ఒకసారి డబ్బులు పోయి రకం అంటుంది, వాడికి ఏం చేస్తుంది. అది కొంచెం జారిని, అంటే జారిని అంటే ప్రాస్టిట్యూట్, వేశ్య, వేశ్య అనమాట. దానికి ఒకళ్ళ మీద ప్రేమ అని పాట కూడా ఉంటుంది. కేవలం ధనం కోసమే ప్రేమ నటిస్తుంది. అది వేసెస్ అధమ నాయక. ఉత్తమ, మధ్యమ, అధమ. ఉత్తమ పతివ్రతలు, మధ్యమ నాయకులు భర్త ఉన్నంత వరకు ఒబీడియంట్గా ఉండి ఆ తర్వాత విడిగా తిరిగేవాళ్ళు. అధమ నాయక ఎవరిని లెక్క పెట్టదు, డబ్బు తీసుకొని మాత్రమే ప్రేమ నటిస్తుంది. అది అధమ నాయక. ఓకే, ఇవి 3 నాయక లక్షణాలు. అర్థమైనాయా? తన పేరేంటో ఇక్కడ ఈమె నా పేరేంటి? అమ్మ నీ పేరేంటి? నీకు అర్థమైందా? నువ్వేదో పక్క దిగి ఇలా ఇలా అంటున్నావు, ఇలా ఇలా అంటున్నావు, నీకు అర్థం కాలేదా? మళ్ళీ చెప్పనా? పేరేంటో అన్విత. అన్విత. అన్వితానా? ఈమె తన పేరేంటో నాకు తెలియట్లేదు. ఏదో అర్థమైందా నీకు? డౌట్ఫుల్ గానే చెప్తున్నావు. ఉత్తమ నాయక అంటే భర్తకు అనుగుణంగా లోబడి నడిచేది, పొరపాటును కూడా పరాయి వాడిని ఎవరిని మనసులో తలుచుకోనిది ఉత్తమ నాయక. ఎగ్జాంపుల్ సీత, సావిత్రి, వీళ్ళు. మళ్ళీ ఇటు వచ్చేసాము. మధ్యమ నాయక అంటే భర్త ఉండి భర్తతో జీవితం గడుపుతూ ఇంకొకళ్ళతో తిరిగేది మధ్యమ నాయక. అంటే గోపిక కృష్ణుని భర్తగా ఊహించుకుంటూ ఉంటుంది, కానీ వాడు యాక్చువల్గా భర్త కాదు. తన భర్త తన జీవితం వేరే ఉన్నా ఆయన ఉన్నంత వరకు ఆయనకి లోబడిగా ఉంది. ఆ తర్వాత వేరే కృష్ణుడి కోసం మనసు పడేది మధ్యమ నాయక. పరాయి పురుషుడి కోసం ఆశ పడేది మధ్యమ నాయక. అసలు కేవలం ధనం కోసమే నటిస్తుంది ప్రేమ ఉన్నట్లుగా, అది వేశ్య. దానిని అధమ నాయక అంటారు. నాయకలు వీటి 3. తర్వాత మీకు అష్టవిధ నాయక అవస్థలు అంటే వాళ్ళు పడే బాధ, దాని గురించి చెప్తా. ఓకే, అష్టవిధ నాయక అవస్థలు. అష్టవిధ నాయకలు అనకూడదు, ఒకే నాయక అన్ని విధాల అవస్థలు పడుతుంది. ఎగ్జాంపుల్ సత్యభామ ధీరోదాత అంటే సౌందర్య దర్శిత. ఈ సిద్ధేంద్ర యోగి ప్రత్యేకంగా ఆవిడని మనసులో పెట్టుకొని తనే సత్యభామగా అయి తన ఆత్మను కృష్ణుడు పరమాత్మలోకి లీనం చేశాడు. అందుకని సత్యభామ విశిష్టమైన లక్షణాలున్న నాయిక. ఆమె ఈ 8 అష్టవిధ నాయకుల అవస్థలు పడుతుంది. అష్టవిధ నాయకులు కాదు వాళ్ళు, అష్టవిధ నాయక అవస్థలు. ఆ బాధ వాళ్ళు 8 మంది. స్పీడ్ చెప్పానా? చెప్తున్నాను కదా, అర్థమవుతుంది కదా. ఫస్ట్ది మెల్లిగా చెప్పండి. ఓకే, అష్టవిధ నాయకులు అవస్థలు, అవి నాయకులు కావు. ఒకే నాయక అన్ని రకాల బాధలు పడుతున్నమాట. 8 రకాల బాధలు పడేది అష్టవిధ నాయక అవస్థలు. నాయకులు మెయిన్గా 3: ఉత్తమ, మధ్యమ, అధమ. అది వేరే చెప్పేశాను కదా. ఆ తర్వాత ఆ నాయకులు పడే అవస్థ, అవి పడే విపరీతమైన వేదన అన్నమాట. దానిని 8 రకాలుగా చెప్పాడు మన భరతుడు. ఈయన నందికేశుడు కూడా 8 రకాలని చెప్పాడు. ఈ అవస్థలు ఏంటి అంటే ఫస్ట్ది వాస్క సజ్జిక. వాస్క సజ్జిక ఏంటి? తనని అలంకరించుకుంటుంది అందంగా. తనని అందంగా అలంకరించుకొని తన ఇంటికంతా కూడా అందంగా అలంకరిస్తుంది.
డెకరేట్ చేసిన తర్వాత ఆ నాయకుడు వస్తాడు, వాడి కోసం అని చెప్పేసి సెంటు, గంధము, స్ప్రే, ఈ పువ్వులు అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకొని వాకిలి దగ్గర తర్వాతి దగ్గర అంటే మెయిన్ గుమ్మం దగ్గర వాడి కోసం ఈ ఆతృతగా ఎదురు చూసేది భాస్కర్ సజ్జిక నాయక. తనని అలంకరించుకొని ఇంటిని అలంకరించి రాబోయే నాయకుడి కోసం ఆతృతగా వాకిట్లో ఎదురు చూసేది ఈ భాస్కర్ సజ్జిక. తర్వాతది స్వాధీన పట్ట, తనకు లోబడించుకుంటుందన్నమాట భర్తని, తను గీసిన గీటు దాటడానికి వీలు లేకుండా చేస్తుంది. వీడు నేను ఇప్పుడు గుంజలు తీయరా అంటే గుంజలు తీస్తాను, చెంప మీద కొట్టి రెండో చెంప చూపిస్తూ అంటే చూపిస్తాడు. అట్లనే నువ్వు ఇది పట్టుకో అంటే పట్టుకుంటాడు, నా చేత నా కాలు తన్నులు తిను అంటే తింటాడు. సత్యభామ చెప్పి నేను చేసిన పన్నదేగా ఎడం కలుప ఆయన ఒక తన్నులు మూసుకొని కూర్చున్నాడు కదా కృష్ణుడు. అది స్వాధీన పట్టావస్థ. తనకు భర్త లోబడి ఉండడం, తన పాదదాసుడై ఉండడం స్వాధీన పట్ట. తర్వాత ప్రోషిత భర్త, ఏదైనా కారణాంతరాల వల్ల ఇంట్లో నుంచి బయటకి వేరే ఊరికో లేకో పోయిన భర్త ఉంటే వాడి కోసం అన్నం తినదు, నీళ్లు తాగదు, స్నానం చేయదు, జుట్టు దుక్కోదు, అలా గుమ్మం దగ్గర ఎప్పుడు వస్తాడు అని ఎదురు చూస్తూ ఉండేది. అది ప్రోషిత భర్త. భర్త కారణాంతరాల వల్ల దూరదేశం వెళ్తే ఆయన రాక కోసం నిరీక్షిస్తూ గుమ్మం పక్కనే పడిగాపులు కాస్తూ అన్నము నీళ్లు అన్నపానాదులన్నీ మానేసి కేవలం దుఃఖంతో అలా నిలబడేది ప్రోషిత భర్త. భర్త కోసం ఎదురు చూసేది ప్రోషిత భర్త. తర్వాతది విప్రలబ్ధ. విప్రలబ్ధ అంటే మీరు ఇప్పుడు నేర్చుకునే ఐటమ్ సంచరధర సుధా మధుర ధ్వని అష్టపది నేర్చుకుంటున్నారు కదా, సారీ విప్రలబ్ధ శృంగారం. ఆ విప్రలబ్ధ ఏంటంటే భర్త ఫలానా భర్త కానీ నాయకుడు కానీ ఫలానా చోటుకి రా అని పిలిచి తను రాడు, అక్కడ ఉండడు, కానీ ఇంకెవరితో ఎక్కడికో పోతాడు. ఆవిడ అక్కడికి పనిమాల చెప్పిన టైంకి వచ్చి చూస్తే వాడు ఉండడు. మోసగించినట్టే కదా, మిషన్ చేసినట్టే కదా దాన్ని. అలా భర్త చేత మోసగించబడి దుఃఖించేది విప్రలబ్ధ. భర్త ఉండి కూడా ఆయన రమ్మని చెప్పి ఫలానా చోటుకి సినిమాకి వెళ్దాం రా అంటాడు, ఫస్ట్ షోకి వెళ్దాం అంటాడు, వస్తుంది, సెకండ్ షోతో కూర్చుంటుంది, వాడు రాడు, టికెట్ లేవు, వాడు రాడు, గుమ్మల్లో వాచ్మెన్ లాగా అలా కూర్చొని ఏడ్చి ఇంటికి వెళ్తుంది పదాపతి. అంతే కదా మరి. అది అలా భర్త చేత మోసగించబడినది విప్రలబ్ధ. తర్వాత విరహోత్కంఠిత. ఇదిగో నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను, నువ్వు ఎక్కడికి పోకు, ఇంట్లోనే ఉండు, రెడీగా ఉండు అని చెప్పి నాయకుడు రాకుండా పోతాడు. ఆవిడ వాటి కోసం చూసి మళ్ళీ తొలిపోటి కూర్చుంది అంటే తెల్లవారిపోతుంది. తెల్లవారిపోయే వరకు చూసి ఇచ్చి వీడు నన్ను ఇంత మోసం చేస్తాడని చేసుకున్న అలంకారం ఉంటుంది కదా, అంతా విసిరవతలు కొట్టేస్తుంది. విసిరవతలు కొట్టేసి ఇక అదిగో పైకి ఇలాగా నలసీర పెట్టుకొని శోక గృహంలో పడి ఏడుస్తుంది. అది విరహోత్కంఠిత. విరహం ఎక్కువైపోయి ఆ విరహాన్ని భరించట్లేక చేసుకున్న అలంకారాలన్నీ విసిరిగొట్టి పూలు నీళ్ళు గాజులు అన్ని విసిరవతలు వారేసి ఇక ఎవరి మీద కోపం చూపించడానికి వీలవదు. ఇంట్లో ఎవరు లేడు, ఎవరి మీద చూపిస్తుంది, మంచం మీద పడి ఇంట్లో భో అని ఏడుస్తుంది. అది విరహోత్కంఠిత. ఆపలేని విరహాన్ని భరించలేకపోయి ఏడ్చేది విరహోత్కంఠిత. తర్వాతది ఖండిత. ఆ రోజంతా రాకపోయా కృష్ణుడు. ఆ తర్వాత మన్నాడిపోతుంది, హాయిగా పాన్ నవ్వుకుంటూ అది తీసుకుంటూ నెమ్మదిగా వస్తాడు. ఇంటికి రాగానే గుమ్మం దగ్గర నిలబెట్టేసి ఎప్పుడు వస్తానన్నావురా, ఎప్పుడు వచ్చావురా, ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పేసి వాడిని పైకి తిట్టేసి వాడిని బయటికి ఎక్కేసి తలిపేసేసి ఇంకోసారి మళ్ళీ నా గుమ్మలో కాలు పెట్టు, కాలేకపోతా అని చెప్పేసి అంత కోపంగా వాడిని తిట్టి దండించేది ఖండిత నాయక. అదెవరు? అది సత్యభామ. ఇప్పుడు ఇంటికి పోయి ఇప్పుడు వస్తావు పోయి నువ్వు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఇప్పుడు రమ్మని నేను, నువ్వు రాతోస్తా అన్నావు, రాలేదు, సెకండ్ షో రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, బయటికి అనేసి ఎండాకాల్లో ఒక తల్లిదని తలుపేసుకొని వాడిని కొట్టి ఏడ్చి చెప్తుంది అనమాట. వాడిని కొట్టి అబ్బా నేను కొట్టాను అని చెప్పేసి ఆనందిస్తుంది చూస్తూ, అది ఖండిత నాయక. తర్వాత అది కలహాంతరిత. కలహాంతరిత ఏంటి? వాడిని చావు చేత కొట్టేసి బయటకు గెంటేసిన తర్వాత సడన్గా గుర్తొస్తుంది, అయ్యా నేను పతివ్రతని కదా అనుకొని, అదే మొహని కాలుతో కొట్టాను కదా, ఎంత తప్పు చేశాను, పొరపాటు కదా, సారీ తుచ్ అనుకొని ఏడుస్తుంది.
అయ్యో నేను పతివ్రతనై ఉండి మొగుని చావగొట్టాను, ఇది తప్పు కదా, ఇలా చేసేప్పుడు కదా అని రిపెంట్ బాధపడి ఏడ్చేది కలహాంతరిత. కలహం చేసి ఆ తర్వాత మనసులో బాధపడేది కలహాంతరిత. ఇక లాస్ట్ది అభిసారిక. అభిసారిక ఏంటి, వాడు రాలేదు, వాడు ఇక నేను కొట్టాను కదా ఇంక రాడు వాడు, ఎట్లా మరి వాడిని చూడాలి కదా, నేను చూడకుండా ఎట్లా ఉండగలను అని చెప్పేసి ముసుగు వేసుకొని పట్టపగలైతే ఏమో తెల్ల బట్టలు, రాత్రిపూట పెళ్ళిన రాత్రిలో తెల్లటి వస్త్రాలు ముత్యాలు ధరిస్తుంది, రాత్రి అమావాస్య రాత్రిలో నల్లటి బట్టలు నల్లముత్యాలు ధరించి తెగించి వాడి కోసం బయలుదేరి వెళ్ళేది అభిసారిక. రాత్రిపూట ఆ పౌర్ణమి రాత్రిలో వెళ్ళేది జ్యోత్స్న అభిసారిక. అంటే వెలుగుతూ ఉంటుంది, తెలుపు బాగా కనిపిస్తుంది కదా. రాత్రి పూట అమావాస్య రాత్రిలో నల్లది వేసుకుంటే దివాభిసారిక. దివా అంటే రాత్రిపూట, దిశాభిసారిక అనమాట. అది అమావాస్య రాత్రిలో నల్లబట్టలు వేసుకుంటే ఎవరికి తెలియదుగా, నలుపులో నలుపు, చీకట్లో చీకటి కలిసిపోతుంది. అట్లా వెళ్ళేది దివాభిసారిక. వెన్నెల రాత్రుల్లో ముత్యాలు ధరించి తెల్లటి వస్త్రాలు ధరించి వెళ్ళేది జ్యోత్స్నాభిసారిక. జ్యోత్స్న అంటే వెలుగు, వెలుగులో వెళ్ళేది జ్యోత్స్నాభిసారిక. ఇవి 8 అష్టవిధ నాయక అవస్థలు. ఈ 8 అవస్థలు కూడా సత్యభామ ఒక్కతే పడుతుంది. అది నాయక అష్టవిధ నాయక అవస్థలు అని ఇస్తారు. ఈ అష్టవిధ నాయక అవస్థలు ఎగ్జాంపుల్ ఒక్క సత్యభామనే పెట్టుకుంటూ చెప్పండి, అది సరిగ్గా సరిపోతుంది. కైకేయికి అన్ని అవస్థలు పడలేదు, ఎందుకంటే ఆవిడ కేవలం ఖండిత నాయకే. నా పాట వింటావా చస్తావా, వింటావా చస్తావా, అంతే. దానికి అదొకటే ఖండిత నాయక మాత్రమే కైకేయి. అది ఎప్పుడు రిపెంట్ అవలా, నేను ఇట్లా వీళ్ళు ఏడిపించి వీళ్ళు చంపానే అని రిపెంట్ అవలా. అవుతుంది, ఎప్పుడు రిపెంట్ అవలా. నా కొడుకు కోసం నేను చేస్తున్నాను, నా రాజ్యం నేను తీసుకున్నాను అంతే వరకు. కానీ ఆవిడ మిగిలిన అవస్థలు ఏం పడలా. మిగిలిన నాయకులు కూడా కొన్ని సుఖాలు పడ్డారే కానీ అన్ని విధాల 8 రకాల అవస్థలు పడిన వాళ్ళు లేరు, ఈవెన్ సీతతో సహా. సీత ఎంతసేపటికి శోకం 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 శోకం, ఏడుపు తప్ప ఇంకోటి లేదు ఆవిడకి. ఆవిడ పెళ్లి కాకముందర ఏ సుఖపడిందో అంతే, ఇదంతా ఏడిపోయి కదా. ఓసారి రావణాసుడు ఎత్తుకుపోయి, ఓసారి అడవికి పంపించే, తర్వాత భర్త అడవితోనే, అంతా శోకం. కాబట్టి ఏ నాయకులకు కూడా 8 విధాల అవస్థలు లేవు. ఒక్క సత్యభామ మాత్రమే, ఆమెని విశిష్టంగా సృష్టించాడు సిద్ధాంత యోగి. సో ఒక్క సత్యభామకు మాత్రమే ఈ 8 రకాల అవస్థలు అనుకోవచ్చు. ఫస్ట్ కృష్ణుడిని పెళ్లి చేసుకుందామని వస్తే సమంతకమని పేరుతోటి వాళ్ళ నాయన దాన్ని పక్కకు పెట్టేసి వాడెవరికో సుధర్ముడో ఎవడో వాడికి ఇచ్చి చేద్దాం అనుకుంటాడు. వాడిని ప్రేమిస్తుంది ఆల్రెడీ, వాడి సద్గుణాలు విని కృష్ణుడిని సత్యభామ. తను పెళ్లి చేసుకోవాలనుకుంది కృష్ణుడిని, తండ్రి ఏమో సుధర్ముడిని పెట్టాడు అని చెప్పేసి ఆ పెళ్ళి. అప్పుడు ఆవిడ విహోత్కంఠిత బాధ అనుభవించింది. తర్వాత స్వాధీన పట్ట, కృష్ణుడిని పెళ్లి చేసుకున్నాక నా ఇంట్లోనే ఉండాల్సింది, నువ్వు సత్యాపతిగా ఉండాల్సిందే అంటే ఉన్నాడు కదా, సత్యాపతి నా పేరు అని చెప్పుకున్నాడు కదా కృష్ణుడు. సో అక్కడ స్వాధీన పట్ట అవస్థ అనుభవించింది సత్యభామ. తర్వాత వాస్క సచిత. ఇదిగో కృష్ణుడు వస్తున్నాడమ్మా నీ దగ్గరికి అని దాని చెప్పతే చెప్పగానే నేనంతా ప్రవర్తించాలతో నింపేసి తను మంచి అందమైన డ్రెస్ వేసుకొని కృష్ణుడి కోసం దండ కింద కొట్టుకొని వాడి కోసం గుమ్మం దగ్గర ఎదురొస్తుంది. అది వాస్క సచిత. తర్వాత స్వాధీన పతికి చెప్పాను కదా, తను సత్యాపతి అనిపించుకుందని. తర్వాత ప్రోషుడు బతుక. కృష్ణుడు తన బర్త్డేకి తన దగ్గర ఉండకుండా రుక్మిణి బర్త్డే అని చెప్పేసి రుక్మిణి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా ఎవరెవరో చూపిస్తుంటారు కదా, భక్త పరాధీనుడు కదా ఆయన. భక్తుడు ఎవరైనా ఈవిడ దగ్గర ఉన్నట్టే ఉంటాడు, మళ్ళీ ఎటో వెళ్ళిపోతాడు. ఈవిడ దగ్గర ఉండగానే ద్రౌపది పిలుస్తుంది, అన్నానని రక్షిస్తాడు. వెంటనే అక్కడికి వెళ్ళిపోతారు. ఇక్కడ ఉత్సవ గ్రహంలో అలాగే విగ్రహం. అప్పుడు ఆవిడ దోష భక్తున్నాడు, ఎప్పటికి వస్తాడో ఏ భక్తుడికి ఇచ్చాడో ఎవడో తెలియదు కదా. వాడు వచ్చి మళ్ళీ వీళ్ళు కన్నుకు వచ్చే వరకు ఏం చేయాలన్నది వరకృష్ణ అని నేర్చుకుంటుంది. అని దోష భక్త. ఎగ్జాంపుల్స్ అన్ని మీరు అక్కడ రాయాలి, ఓకే. ఎగ్జామ్లో దోష భక్త తర్వాత వాస్క సజ్జిక అయిపోయింది, విడహోత్కంఠిక అయిపోయింది, కలహాంతరిత, విప్రలబ్ధ శృంగారం చెప్పేసాను కదా. వాడు వేరే చోటుకు పోతే తను విప్రలబ్ధ అయిపోయినంటే తండ్రి తనని
కాదు ఇంకొకరికి ఇస్తాను అంటే ఏడ్చింది కదా, అది విరహోత్కంఠిత. విప్రలబ్ధ ఎప్పుడైందంటే కృష్ణుడు నేను నిన్ను మనం కలిసి విహారం ఆ, వెన్నెల్లో విహారం చేద్దాం అది ఇది అని చెప్పి, అదే టైంకి ఇంకొకడు కుచేరులో ఎవడో ఉన్నాడు, వాడు పిలిచేటప్పటికి అక్కడికి వెళ్ళిపోతాడు ఆయన. ఈవిడ అక్కడ వెన్నెల విహారాలకని వచ్చి అక్కడ కూర్చొని చూస్తుంది వాడు రాడుగా, వాడు కుచేరు దగ్గరికి వెళ్ళాడుగా, దాంతో ఆవిడ విప్రలబ్ధ అయిపోయింది. అయిపోయాము.